హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మంత్రా 5 న్యూస్. బిట్కాయిన్ స్కామ్ గురించి ఈరోజు మహారాష్ట్రలో చాలా పెద్ద దుమారమే లేస్తుంది. మహారాష్ట్రలో పోలింగ్కి ఒక్కరోజు ముందు జరిగిన ఈ ఘటనలు మహారాష్ట్రలో ఉత్కంఠని రేపుతున్నాయి. మహారాష్ట్ర ఎలక్షన్లో బీజేపీకి సంబంధించిన ఒక ప్రధాన కార్యదర్శి డబ్బులు పంచుతున్నాడని కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలో ఒక వీడియోని పోస్ట్ చేయడం జరిగింది. ఆ వీడియోలో అతను అక్కడే ఉండడం పెద్ద దుమారమే లేపింది ఎలక్షన్స్కి ఒక్కరోజు ముందు. ఆ తర్వాత బారామతి ఎంపీ సుప్రియ సూలేకి ఈ బిట్కాయిన్ స్కామ్తో సంబంధం ఉందని అందులో ఒక ఆడియో క్లిప్ని ఒక బీజేపీ నేత రిలీజ్ చేయడంతో ఎలక్షన్ వేడి మరింత ఘాటుగా మారింది. అసలు మ్యాటర్లోకి వెళ్తే మహారాష్ట్ర బీజేపీ ప్రధాన కార్యదర్శి మాజీ మంత్రి వినోద్ తావ్డే ఓటర్స్కి డబ్బు పంపిణీ చేస్తున్నట్టు ఒక వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది కాంగ్రెస్ పార్టీ. ఇది జరిగిన కొద్దిసేపటి తర్వాత ఒక ప్రెస్ మీటింగ్లో బీజేపీ మంత్రి అయిన సుధాంశు త్రివేది కొన్ని ఆడియో క్లిప్లని మీడియాకి రిలీజ్ చేశాడు. ఎన్సీపీ ఎస్పీ లీడర్ అయిన బారామతి ఎంపీ సుప్రియ సూలే మరియు రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ నానో పటేలో అక్రమ బిట్కాయిన్ లావాదేవీలకి పాల్పడ్డారని ఆరోపణలు చేశారు. ఈ బిట్కాయిన్ స్కామ్ అసలైతే ఎప్పుడు జరిగింది అంటే 2018లోనే ఈ విషయం బయటకు వచ్చింది. ఈ స్కామ్లో సుప్రియ సూలేకి నానా పటేల్కి సంబంధం ఉందని రిటైర్డ్ అయిన పోలీస్ ఆఫీసర్ రవీంద్రనాథ్ పాటిల్ ఆరోపించారు. దీనికి బీజేపీ కూడా సమర్థిస్తూ ఈ కేసుని కాస్త ముందుకు తీసుకెళ్లింది. పూణే పోలీసులు 2018లో నమోదైన కొన్ని క్రిప్టో కరెన్సీ కేసులని పరిశోధించడానికి అప్పటి ఐపీఎస్ నుండి రిటైర్ అయిన నన్ను నియమించారని రవీంద్రనాథ్ పాటిల్ తెలియజేశారు. ఆ తర్వాత తనను అరెస్టు చేసి 14 నెలలు జైల్లో ఉంచారని, ఈ కేసులో చాలా ముఖ్య వ్యక్తిగా ఉన్న ఆడిట్ సంస్థకి చెందిన గౌరవ్ మెహతా ఈ కేసు గురించి దర్యాప్తులో చాలా కీలక విషయాలు తెలియజేశారని రవీంద్రనాథ్ పాటిల్ చెప్పారు. 2018లో ఇదే బిట్కాయిన్ డీలర్ అయిన అమితాబ్ భరద్వాజ్ని అరెస్ట్ చేశారు. అయితే అప్పుడు అతని దగ్గర ఉన్న క్రిప్టో కరెన్సీ హార్డ్వేర్ వ్యాలెట్ని అప్పటి కమిషనర్ అమితాబ్ గుప్తా మార్చేశారని సైబర్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ చేసిన అప్పటి డీజీపీ భాగ్యశ్రీ నోటేకేకి కూడా సంబంధం ఉందని, వాళ్ళని తప్పించేందుకే నన్ను ఈ కేసులో ఇరికించారని గౌరవ్ మెహతా తెలియజేశాడని రవీంద్రనాథ్ పాటిల్ తెలియజేశారు. అయితే కాంగ్రెస్ క్రిప్టో కరెన్సీలోని బిట్కాయిన్లని క్యాష్గా మార్చేసి ఏదైతే మహారాష్ట్ర ఎలక్షన్స్ జరుగుతున్నాయో దానికి ఫండింగ్ కోసం వాడుకున్నారని ఆయన ఆరోపించారు. ఇందుకు నిదర్శనమే ఈ వాయిస్ క్లిప్లని ప్రెస్ మీట్లో చెప్పి వినిపించారు. అయితే దీనిపై బారామతిలో ఓటు వినియోగించుకొని ప్రెస్ మీట్లో మాట్లాడిన సుప్రియ సూలే క్రిప్టో కరెన్సీ స్కామ్కి వస్తున్న వార్తలు అవాస్తవం, అన్ని అబద్ధాలు అని, ఎవరైతే బీజేపీ వాళ్ళు నన్ను ఆడియో క్లిప్లు వినిపించారో దానిలో అసలు నా వాయిసే లేదని, బీజేపీ నేత అయిన సుధాంశు త్రివేదికి లీగల్ నోటీసులు పంపి పరువు నష్టం కేసు కూడా వేస్తానని ఆమె మాట్లాడారు. ఈ విషయంలో అజిత్ పవార్ మాత్రం ఆడియో క్లిప్లో ఉన్న వాయిస్ సుప్రియ సూలేదే అని ఖచ్చితంగా చెప్పారు. ఈ కేసుపై దర్యాప్తు కూడా జరిపించాలని కూడా ఆయన మళ్ళీ నొక్కి మరీ చెప్పారు. ఇప్పుడు ఈ వేడి ఆరోపణలు మహారాష్ట్ర ఎలక్షన్స్లో కాంగ్రెస్ ఓటమికి పాలయ్యాయని గట్టిగా ప్రజలు నమ్మి రిజల్ట్ చూపించారు. సో కాబట్టి ఇప్పుడు ఏదైతే బీజేపీ గవర్నమెంట్ మహారాష్ట్రలో అధికారంలోకి వచ్చింది కాబట్టి ఇప్పుడు ఈ బిట్కాయిన్ స్కామ్ని ముందుకు తీసుకువెళ్తుందా లేదా సుప్రియ సూలేదే నిజమైన వాయిసా కాదా అనేది, దీనిపైన విచారణ జరుపుతారా లేదా అనేది మరికొద్ది రోజుల్లో తెలియబోతుంది. సో ఫ్రెండ్స్, ఇలాంటి మంచి అప్డేట్స్ దేశంలోనే కాదు రాష్ట్రంలోనే కాదు మీ ఊర్లో ఏ ఒక్క మంచి న్యూస్ మీకు ఉపయోగపడేది ఇలాంటి మంచి అప్డేట్స్ మీ ముందుకు తీసుకొస్తుంటాం. మీరు దానికి చేయవలసిందల్లా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం, అలాగే లైక్ చేయడం, మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి షేర్ చేయడం. థ్యాంక్ యూ ఆల్.